రైల్వే చరిత్రలో మరో కీలక రావిది. బీబీనగర్ ఎయిమ్స్ బస్ స్టాప్ పై గుడ్ న్యూస్. క్విక్ కామర్స్ స్టోర్ రైడ్స్ తో డార్క్ సీక్రెట్స్. లంచం తీసుకుంటూ పట్టబడ్డ ఎస్ఐ కానిస్టేబుల్. ఇలాంటి ఇన్సిడెంట్ డీటెయిల్స్ 30 సెకండ్స్లో ఫుల్ న్యూస్లో చూసేద్దాం. సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా రైల్వే మరో ముందడుగు వేసింది. కంటైనర్ రవాణాలో భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని సాధించింది. ముంబైలోని జేఎన్పీటీ నుంచి తొలిసారిగా డబుల్ స్టాక్ సుదూర కంటైనర్ రైలు నడిపింది. మొత్తం 360 TUEల కంటైనర్లతో బయలుదేరిన ఈ రైలు 422 కిలోమీటర్లు ప్రయాణించి వడోదర డివిజన్ లోని వర్ణమ కాంకా జీసీటీ టెర్మినల్ చేరుకుంది. 2 డబుల్ స్టాక్ రేక్లతో కూడిన ఈ రైలు ఒకే ప్రయాణంలో భారీ మొత్తంలో కంటైనర్లు రవాణా చేసింది. డబుల్ స్టాక్ కంటైనర్ రైలు అంటే ఒకే గూడ్స్ రైల్ వ్యాగన్ పై 2 అంతస్తుల్లో కంటైనర్లు రవాణా చేయడం. జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్ని బీబీనగర్ లోని ఎయిమ్స్ హాస్పిటల్ ముందు ఆపాలని ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు స్థానికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రిక్వెస్ట్ బస్ స్టాప్ ఉన్నా కూడా బస్సులు ఆపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ పలుమార్లు ఆందోళనలు కూడా నిర్వహించారు. దూర ప్రాంతాలు, వివిధ జిల్లాల నుంచి ఎయిమ్స్ కు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రి దగ్గర ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఆపాలని జనప్రియ రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ వెల్ఫేర్ మిషన్ ప్రతినిధులు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యపై వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సంబంధిత అధికారులతో మాట్లాడి బీబీనగర్ ఎయిమ్స్ వద్ద అన్ని రకాల ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు ఆపేలా ఆదేశాలు జారీ చేశారు. రోగులు, వారి సహాయకులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయి. హైదరాబాద్ లో ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ డార్క్ స్టోర్లపై టీజీసేఫ్ అధికారులు కొరడా ఝులిపించారు. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ కు చెందిన 29 డార్క్ స్టోర్లలో 10 ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఆహారం నిల్వ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఫంగస్ సోకిన కూరగాయలు, ఫుడ్ లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలు, పురుగులు, ఎలుకల బెడద గుర్తించారు అధికారులు. 29 నమూనాల్ని సేకరించగా 4 లైసెన్సులు సస్పెండ్ చేసి వ్యాపార కార్యకలాపాలని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో అవినీతి నిరోధక శాఖకు 2 పోలీసులు చిక్కారు. చందానగర్ ఎస్ఐ బండెల బాలరాజు, కానిస్టేబుల్ బొట్ట రాఘవేంద్రాల్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారు నుంచి 75,000 రూపాయల లంచం తీసుకుంటుండగా బాలరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన టేబుల్ డ్రా నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఎస్ఐ 20,000 రూపాయలు, కానిస్టేబుల్ 10,000 రూపాయలు యూపీఐ ద్వారా తీసుకున్నట్టు ఏసీబీ వెల్లడించింది. ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.